టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల కోడ్ పేరుతో పోలీసులు పదే పదే ఆయన కాన్వాయ్ ను తనిఖీ చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఉండవల్లి కరకట్ట వద్ద లోకేష్ కాన్వాయ్ ను పోలీసులు ఒకే రోజు 2 సార్లు తనిఖీ చేయడంపై లోకేష్ మండిపడ్డారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల్లో 5 సార్లు తనిఖీలు చేయడమేంటని లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ నేతలకు చెందిన వాహనాలను ఎందుకు తనిఖీలు చేయడం లేదో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ స్పందించి డీజీపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత 3 రోజులుగా 4 సార్లు బండిని ఆపారు. ఈ రోజు పొద్దున ఆపారు, మళ్ళీ సాయంత్రం కూడా ఆపారు. దిగి ఎస్ఐ గారిని సూటిగా ప్రశ్నించారు, ఎందుకు నా బండి ఆపుతున్నారంటే పై అధికారులు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. అందుకే చెప్పా, డీజీ గారు చెప్పాడు ఆయన టైం తొందరలో వస్తుందని. అంటే కావాలని ప్రతిపక్ష పార్టీలు హెరాస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి బండి చెక్ చేయాల, ఇక్కడున్న వైకాపా ఎమ్మెల్సీ బండి చెక్ చేయాల, ఎమ్మెల్యే బండి చెక్ చేయాల, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా నేనున్నా నా బండి చెక్ చేస్తారు, జనసేన ఇన్ఛార్జ్గా ఉన్న శ్రీనన్న బండి చెక్ చేస్తారు. ఇట్లా అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా రాస్తున్నాం. చట్టాలు ఏమైనా ఉంటే అందరికీ ఒకటే చట్టం ఉండాలి, అదే అమలు చేయాలి తప్ప ప్రతిపక్షాలకు ఒకటి అధికార పార్టీ చేస్తాం కరెక్ట్ కాదు. అధికారులు ఎవరైతే ఇట్లా చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎలక్షన్ కమిషన్ కఠినంగా వ్యవహరించాలి. తెలుగుదేశం పార్టీ అంతర్గత సమావేశంలో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా నిఘా వేసిందని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు లేకుండా ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా వేయడమేంటని లోకేష్ ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. ఎన్ని ట్యాపింగ్లు చేసినా తాము భయపడేది లేదని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ మాదిరిగా దోపిడీలు చేయలేదన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారి సమావేశం జరిగింది. ఎలక్షన్ కమిషన్ దగ్గర మేము పర్మిషన్ తీసుకుని పెట్టిన సభ, అది క్లోజ్ డోర్ మీటింగ్. ఎలక్షన్ కమిషన్ ఉన్నత అధికారులు వచ్చి విజువల్స్ కూడా తీసుకుని వెళ్ళారు. వాళ్ళు వచ్చారు, విజువల్స్ కూడా తీసుకుని వెళ్ళారు. కానీ అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వస్తారు. అతనికి ఏం పని అండి? పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి ఏం పని? అందుకే సిఐఎస్ఎల్ చీఫ్ కూడా పోవాలి, ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా బర్తరఫ్ చేయాలి. దీనిపైన గట్టిగా తీసుకుంటాం, సీరియస్గా తీసుకుంటాం. మేము ఈ ఇష్యూని వదిలిపెట్టదలుచుకోవాలి. నేను అసలు నార్మల్ ఫోన్ ఎవరికైనా కొడితే బీపీలో వస్తున్నాయి, దానికే నాకు డౌట్ ఉంది. ట్యాపింగ్లు చేస్తున్నారు. తెలంగాణలో కూడా జరిగింది అనేది ఈరోజు బయటకు వచ్చింది కదా, అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ట్యాప్ చేసినా మేము చేసే తప్పులేం లేదు కదా, ఏముంటుంది దానికన్నా. మేము ఏ అభ్యర్థిని పెట్టబోతున్నాం ఇవే ఉంటాయి తప్ప వాళ్ళలాగా మా దగ్గర దొంగ సొమ్ము లేదు, దొంగ పేపర్ లేదు, దొంగ ఛానల్ లేదు కదా, ఎందుకు భయపడాలి మేము? కానీ వాస్తవాలు ప్రజల మీద మేము పెడతాం. ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రాజధానిగా సీఎం జగన్ మార్చేశారని లోకేష్ మండిపడ్డారు. బ్రెజిల్లో ప్రధాని గెలిస్తే వైసీపీ నేత విజయసాయిరెడ్డికి, వైవీ సుబ్బారెడ్డికి ఏం సంబంధమో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఇంటి సమీపంలో గంజాయి దొరుకుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని గంజాయి డెన్ గా మార్చేశారని లోకేష్ మండిపడ్డారు. అధికారంలోని వైకాపా పార్టీ వాళ్ళ ఆరోపణలు చేస్తారు కదా, ఆధారాలు బయట పెట్టాలా? అరే బ్రెజిల్లో ఆయన ఎవడో రాష్ట్రపతి అయితే ఈయన పెద్ద ట్వీట్లు, వైవి సుబ్బారెడ్డి గారు ఏకంగా అక్కడికి వెళ్ళారు, అనేక ఫోటోలు బయటకు వచ్చినాయి. అండ్ ఈరోజు మంగళగిరి నియోజకవర్గం మొత్తం గంజాయి డెన్గా మారింది. ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన ఎన్టీఆర్ కట్ట పైన మహిళలు, నేను కార్యక్రమం రచ్చబండ పెట్టుకుంటే మహిళలు వచ్చి అన్న మాకు డ్రగ్స్కి మా పిల్లలు బానిసలు అవుతున్నారు, మీరు కాపాడండి అని అడిగారు. ముఖ్యమంత్రి కరెక్ట్ 100 మీటర్ల దూరది. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర డ్రగ్స్ మాయల్లో పిల్లలు ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ చేశారు. ఇప్పటికీ కేసు సరిగా పెట్టలేదు, నిందితుడిని జైలుకి పంపించలేదు. దీని అన్నిటికీ కారణం ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అనంత బాబు. మీడియా మిత్రులు రాసుకోవాలి, అనంత బాబు ఎమ్మెల్సీ. దీని అన్నిటికీ ఈ డ్రగ్ కింగ్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ట్రైబల్ ఏరియాలో మొత్తం పంట వేసేది వాళ్ళ మనుషులే, పోలీసులు కూడా రాకుండా అడ్డు తిరిగేది వాళ్ళ మనుషులే. లాక్డౌన్లో ఏకంగా డ్రగ్స్ మొత్తం ప్యాకేజ్ చేసి ఊరు వీధి తీసుకెళ్ళింది వైకాపా నాయకులే. అనంతబాబు గంజాయి మత్తులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు.